క్రైస్తవ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు. ప్రత్యేకించి మరొక సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు మనకు దయచేసిన చక్కటి సమయాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుని పరిశుద్ధ నామమును జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కటి ఆధిక్యత మనందరం కూడా సద్వినియోగపరుచుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగం నిర్గమకాండము 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ మీదకు లేచి వారిని నీ మహిమ అతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని అది వారిని చెత్త వలె దహించును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన దైవజనుడితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, సాధ్యమైనంత త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క మహిమ ద్వారా జరిగేటువంటి కార్యాలు, దేవుని కార్యాలు పలు రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను అనుకుంటాను మీకు ఒక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళతాను. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు తన రక్తము ద్వారా, అంటే మోషేని ఇజ్రాయేలు ప్రజలని అనగా ఐగుప్తు నుంచి దాటించేటప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఎర్ర సముద్రంకి రాక మునుపు తన చేతిలో ఉన్నటువంటి కర్రను నీటికి అలా ముంచినప్పుడు నీళ్ళు ఎలా మారిపోయాయి? ఎర్రగా రక్తం వలె మారిపోయాయి. అదే సందర్భము క్రొత్త నిబంధన కాలంలో మొదటి సూచక్రియ. అక్కడ కూడా తన ప్రజలను విమోచించడానికి దేవుడు దేనిని సాదృశ్యంగా చూపించాడంటే రక్తాన్ని సాదృశ్యంగా చూపించాడు. అంటే నీరు ఒక చోట ద్రాక్షరసముగాను మరొక చోట రక్తముగాను, రెండు కూడా అంటే రక్తానికి సాదృశ్యము కనుక విమోచన అనేది దేని ద్వారా అని మనం ఆలోచన చేస్తే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా మాత్రమే. అయితే పాత నిబంధన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ సందర్భం నేను చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, అంటే దేవుడు చేసే కార్యాలు మహిమ కార్యాలు అంటాం కదా, చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అది కంపేర్ చేసేటప్పుడు ఒక వ్యాఖ్యానకర్త ఇలా రాస్తూ ఉన్నాడు, దేవుడు తన ప్రజలను విమోచించడానికి నీటిలో మొట్టమొదటిగా మోషేతో చెప్పాడు, అయ్యా నీ కర్ర అలా నీటిలో ముంచు అనగానే ఆ నీళ్ళన్నీ కూడా రక్తములా మారిపోయాయి. అక్కడ కూడా మోషేతో మొట్టమొదటిగా చేసినటువంటి సూచక్రియ ఏంటి? నీటిని రక్తముగా మార్చాడు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలలో ఆయన పెరిగి పెద్దవాడి బాప్తిసం తీసుకొని పరిచర్యలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సూచక్రియ కానా వివాహములో నీటిని ద్రాక్షరసముగా, అంటే రెండు కూడా రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఈరోజు మన విముక్తికి మన విడుదలకు లేదా శత్రువు మీద జయముకు కారణము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తమే. అంటే ఆయన మహిమ కార్యాలు ఎలా మనం చూడగలము అని అంటే, ఇక్కడ చూడండి, దేవుడే తన దైవజనుడితో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నీ మీదకు లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్ని రగులు చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. ఇక్కడ మొదటి వచనంలో చదివితే, అప్పుడు మోసేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. అంటే దేవుడు తన పట్ల చేసినటువంటి కార్యాలు పాత నిబంధన కాలంలో పలు రకాల కార్యాలు ఉన్నాయి. కానీ ఈ వచనం లేదా ఈ యొక్క అధ్యాయానికి వచ్చేటప్పటికి అత్యానందభరితులై క్రీస్తు జనన విషయంలో ఎలాగైతే దేవదూతల సమూహము గొల్లలు ఎంత అత్యానందంతో ఉన్నారో, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు విముక్తిని చూసిన తర్వాత, వారి విడుదలను చూసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు యెహోవా దేవుడు వారిని బంధకములలో నుంచి విడిపిస్తున్నాడు అని వారికి అర్థమైన తర్వాత వారందరూ కూడా ఎలుగెత్తి దేవుని గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అయ్యా నీవు మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా లేదా మమ్మల్ని హింసించినా లేదా మేము శ్రమకు గురైనా అలా చూసి ఊరుకునే దేవుడు అయితే
కాదు. కనుక నీ మీదకు లేచు వారిని ఏం చేస్తావట, నీ మహిమాతిశయం వలన అణిచివేసేదవు అని దైవజనుడు. మరి ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఉదయకాల సమయంలో ఒక ముగ్గురు పేర్లు చెప్పాను. మిరియామి, అహరోను, మోషే. వీళ్ళు ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో దేవుని మహిమ కార్యాలను మరి చక్కగా పొగుడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నీ కోపాగ్ని రగులు చేయదువు, అది వారిని చెత్తవలే కాల్చివి. నేను మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, నేను అనుకుంటాను ఈరోజు మీరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. చాలా చాలా కుటుంబాలలో చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు ఉంటూ ఉన్నారు. అంటే నేను ఆయా కుటుంబాలని విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రార్థన అవసరతలు తెలియజేస్తారు. కొన్ని ప్రార్థన అవసరతలు బయటికి చెప్పుకోలేక ఏమంటారంటే, అయ్యా ప్రార్థన చేయండి, చాలా సమస్యల మధ్యలో మేము సతమతం అయిపోతూ ఉన్నాం అంటారు. అంటే నేనంటాను, మన సమస్యలు చూసి దేవుడు ఊరుకునే దేవుడైతే కాదు. మనుషులు ఏమంటారు తెలుసా, ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవేనండి, బాధలు ఎప్పుడు ఉండేవే, ఈ రోజు ఉంటాయి రేపు, అది కూడా మనం బ్రతుకున్నంత కాలమే కదా అని నీరు గార్చొచ్చేమో. కానీ మన దేవుడు మన మీదకి లేచి వారిని, మన మీదకి ఏ సమస్య అయినా కావచ్చు, ఏ ఉపద్రవమైనా కావచ్చు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా, అయ్యా నేను ఇవన్నీ చూసినవే. అయితే ఇప్పుడు నేను మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమంటాడు తెలుసా, అయ్యా శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, ఉపద్రవమైనను ఏదైనా సరే నీ ప్రేమలో నుండి నన్ను ఎవరు వేరు చేయలేదు. హల్లెలూయా. మీరు ఏ భక్తి జీవితాన్ని అయితే దేవుని సన్నిధిలో కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ఆ భక్తి జీవితాన్ని బెసకకుండా దేవుని సన్నిధిలో దృఢ నిత్యత కలిగి దేవుని సన్నిధిలో మీరు కొనసాగినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా వెన్ను తిరిగి చూడొద్దు. ఒకవేళ వెన్ను తిరిగి చూస్తే లోతు భార్య వల్ల మనం కూడా ఆగిపోవాల్సి వస్తుందేమో, మనము కూడా భక్తులు నీరు గారిపోవాల్సి వస్తుందేమో. ఖచ్చితంగా లోకంలో ఉండే సమస్యలు మనల్ని వెనక్కి లాగుతాయి. శత్రువు నిన్ను ఎగతాళి చేసే పరిస్థితి, ఇంతేనా నీ దేవుడు చేసే కార్యాలు, ఇంతేనా నీ దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అని ఏ స్వరము మీకు వినబడుతున్నా దేవుని సన్నిధిలో చెప్పండి, అయ్యా ఇది నీ స్వరం అయితే కాదు. హల్లెలూయా. నిన్ను వెనక్కి లాగేది దేవుని స్వరము కాదు. దేవుని స్వరం ఎప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడతారు, మనల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడతారు, మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడతారు. బైబిల్ గ్రంథంలో ఏ వచనము కూడా దేవుని వాక్కు వెలువడిన ప్రతి మాట కూడా నీ జీవితం ఇంతే అని ఎక్కడ రాయబడలేదు, నీ బ్రతుకు ఆశీర్వదించబడదు అని ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ రాయబడింది అంటే, దేవునికి ఆయాసకరంగా జీవించిన వారిని దేవుడు ఆయా సందర్భంలో హెచ్చరించాడు. అది సర్వసాధారణంగా జరిగేదే. సో మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అయ్యా నా బ్రతుకుని నేను సరి చేసుకుంటాను అని ముందుకు కొనసాగిపోతే ఖచ్చితంగా దేవుడు నా జీవితాన్ని శత్రువు మీద విజయాన్ని పొందే వీరులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎంతమంది దేవుని సన్నిధిలో అయ్యా నా మీదకి లేచేవారు అనేకులు ఉన్నారయ్యా, నా మీదకి ఎన్నో రీతులుగా అపవాదిగాడు నన్ను ప్రతి క్షణము ప్రతి నిమిషము నన్ను వెనక్కి లేవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఒకసారి నా వైపు చూడవా అని దేవునితో చెప్పండి. దైవజనుడైన మోషే ఎలుగెత్తి పాడుతూ ఉన్నాడట. ఎంత అద్భుతంగా పాడుతున్నాడంటే, ఈ పాట పాడుతున్నప్పుడు అంటే వారి జీవితాలలో మరొక వచనాన్ని చదివించాలనుకుంటూ ఉన్నాను. చూడండి 8వ వచనము, నాసిక రంధ్రములు ఊపిరి వలెను నీళ్లు రాశిగా కూర్చబడిన ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డ కట్టిన తరిమెదను కలిసికొని ఎదును దోపుడి సొమ్ము పంచుకొని ఎదును, వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎందును, నా కత్తి దూసెదను, నా చెయ్యవారిని నాశనము చేయనని శత్రువు అనుకొనిను, నీవు నీ గాలిని విసిరి చేసితివి, సముద్రము వారిని. హల్లెలూయా. శత్రువు ఎంత బలమైనడైనా కావచ్చు, ఆపద ఎంత బలమైందైనా. ఉదాహరణకి మన మధ్య ఈ 2020 ఈ IPL 2020 కాదు, 2020 2020 సంవత్సరం అనేది అతి భయంకరమైనది, మన చేతుల్లో లేదు. ఏ ఒక్కరి జీవితం కూడా అయ్యా ఏం పర్లేదు, కరోనా కాదు, ఫస్ట్ వే సెకండ్ వే ఇంకోటి ఏదో వచ్చిందండి, రకరకాలు బ్లాక్ అదేదో వచ్చింది, బ్లాక్ ఫంగస్ ఏవో సంథింగ్ కొన్ని వచ్చాయి, వైట్ ఫంగస్ అనే రకరకాలు వచ్చాయి. ఏది కూడా మన జీవితము మన చేతుల్లో లేదు. ఆ టైంలో ఎన్నో ప్రయత్నాలు వైద్యులు కానీ అధికారులు కానీ లేదా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ ఏమని చెప్పారు తెలుసా, మీ చేతుల్లోనే ఉంది. ఏదైనా ఒకవేళ మీ తీసుకునే జాగ్రత్తల వల్ల బ్రతికితే బ్రతుకుతారు, లేకపోతే ఇక మీదట అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది, దేవుని చిత్తమే.
అంటే ఈ రోజు మనం బ్రతికి బట్ట కట్టామనంటే అది కేవలం దేవుని కృప. ఈ లోకంలో చాలా మంది మనకంటే గనులైన వారు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు నీకంటే అధికమైన బలము కలిగిన శత్రువుని సహితము నీ దగ్గర నుంచి దూరపరిచి, ఆ శాపమును దూరపరిచి, ఆ తెగులు నీకు దూరపరిచి సజీవుల లెక్కలో కూర్చొని పెట్టాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటాడు ఆయన, నీ మీదకు లేచి వారిని నీ మహిమతి సైవలన అణుచివేయదువు, నీ కోపాగ్ని రగులు చేసి అది వారిని చెత్త వలె. కరోనా ఉందా? ఇప్పుడు ఉంది. కరోనా అనేది ఉంది. అది చనిపోయేది కాదు, నాశనం అయిపోయేది కాదు. కరోనా అనేది ఉంది. కానీ ఆ క్రిమి ఎక్కడుంది అని అంటే దేవుని కనుసైగుల్లో ఉంది అని అంటారు. ఎందుకనంటే దేవుని చిత్తము లేకుండా ఇశ్రాయేలు ప్రజల పైన ఆ తెగులు అనేది రాలేదు. మోసే పరుగును వచ్చి తెగులుకి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో నిలబడ్డాడు. దేవుడు అన్నాడు, నిలబడ్డావు కదా, నేను చెప్పినట్టు అంటే నిలబడ్డానయ్యా. వెంటనే ఆ తెగులు ఆగిపోయింది. ఈరోజు దేవుడు నా జీవితాలను సంరక్షిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి విధానం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనములో కూడా ఇలాగ చెప్పుతని నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి నీ ప్రజలను రప్పించి నీ స్వాస్థ్యమైన నీ జనమును నశింప చేయకుము. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చక్కటి మాట 29వ వచనం కూడా నేను ఒకసారి చదివించాలనుకుంటూ ఉన్నా. నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలు వీరే. ఇక్కడ కూర్చొని వీరందరూ ఎవరి ప్రజలు తెలుసా? అంటే దేవుని ప్రజలు కనుక మీ మీద అపవాదిగాడి కనుదృష్టి దేవుడు పడనివ్వడు. అందుకనే ప్రవక్త యెషయా అంటాడు, అయ్యా నిన్ను ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టట. సో అందుకనే అక్కడ దైవజనుడైన మోషే నీ మీదకి లేచి వారిని అని అంటే మనం అనుకోవచ్చు, అవునయ్యా నా మీదకి చాలా మంది లేస్తూ ఉన్నారు. నా అనే పదము, ఇప్పుడు నేను నా అనే పదము మనము ఏ అపజయాల్లోంచి బయటకు రాలేమని అర్థం. ఎందుకని మనకు అంత టాలెంట్, అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఒకవేళ మన బలము, మన యొక్క శక్తి, మన జ్ఞానము అధికమైనదైతే మనకు దేవునితో పని లేదు. ఒకడలా గర్వించాడు. ఎవరు? లూసిఫర్ గర్వించాడు కనుకనే కటికి చీకటిలోకి నెట్టివేయబడ్డాడు. ఈరోజు మోసే ప్రార్థన మీరు జాగ్రత్త గమనించండి. అంత ఆనందంలో కూడా దేవుణ్ణి ఎలా స్తుతిస్తూ ఉన్నాడు, ఎలా కొనియాడుతూ ఉన్నాడు అని అంటే, అయ్యా నా మీదకి లేచి వారిని నీవు అణిచివేశావు, నా మీదకి వచ్చేటువంటి శత్రువులను నీవు అగాధ జలమును త్రొక్కివేశావు, అగ్నిలో కాల్చివేశావు, వారిని చెత్త వలె పారద్రోలు అని అనలేదు, నా అని అనలేదు. కానీ అంటాడు, ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారనుకోండి మీ ఇంటికి, ఏదో చిన్న తొగవాడి చెల్లిపోయారు, మా ఆయన లేడు కాబట్టి నన్ను ఒక్కదాన్ని చేసి ఏమంటారండి అంటే నన్ను ఒంటరిదాన్నని మీ అందరూ మూకుమ్మడిగా మా ఇంటి మీదకి వస్తారు. సాయంత్రం ఎవరు వస్తారు? సాయంత్రం ఆయన వస్తాడు, అప్పుడు చెప్తాను మీ సంగతి అంటారు. అంటే మీ ధైర్యం ఎవరు? మీ ఆయన. అందుకని మోషే అంటాడు, నీ మీదకి లేచారు, మా మీదకి కాదు. నా మీదకి లేస్తే నేను అల్పుడిని, నత్తివాడిని, మాట్లాడడం చేత కాదు, ఏ విధమైనటువంటి మరి నేర్పడతనం లేని వాడిని కనుక నేనే పాటు వాడినయ్యా. అక్కడ చూడండి పదం మీరు జాగ్రత్తగా చదివితే, నీ మీదకి లేచివారు వారు ఏ పాటి వారయ్యా. దేవుడి మీద విజయం మన జీవితాలు మన చేతుల్లో లేదు. ఎంత గొప్ప బలిష్ఠుడైనా శత్రువైనా అపవాది దేవుని మీద విజయాన్ని పొందుకోలేడు. కొన్ని వేల సంవత్సరాలు దాటిపోతుంది, వాడి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుని మీద విజయం మాత్రం పొందుకోలేకపోతున్నాడు. తాత్కాలిక అదేది అంటారు కదా, సునకానందం అంటారు కదా, తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నాడు, కానీ పరిపూర్ణమైన ఆనందాన్ని అయితే వాడు పొందుకోలేకపోతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండములు కూడా అక్కడ 26వ వచనంలో అంటారు ఆయన, నేను యెహోవాను ప్రార్థించి ఇలాగ చెప్పుతిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. మనల్ని నాశనం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. ఈరోజు మీరు ఏ ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ అంశం కొరకు కనిపెడుతూ ఉన్నారు, ఏ ఆశీర్వాదాల కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎన్ని రోజులుగా కన్నీరు విడుస్తున్నారో సేవకుడిగా నాకైతే తెలియదు. కానీ మన దేవుడు మన సమస్యలను చూసే దేవుడు.
మన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని ఇక్కడ అంటాడు కదా, నీ ప్రజలు వీరే. నీ ప్రజలకు సమస్య వస్తే, నేను లాస్ట్ సండే ఒక చిన్న వేరియేషన్ చూపించాను. ఏంటా వేరియేషన్ అంటే, ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఏమర్పించాడు? ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు, సరే ఇంకా మీకు అర్థమయ్యే భాషలోకి వస్తాను, దేనిని బలిగా అర్పించాడు? ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించడానికి గొర్రె పిల్లను మాత్రం అర్పించాడు. ఈరోజు మనం ఇశ్రాయేల్ ప్రజలమి కాదు, అన్య జనాంగం కనుక మన కొరకు ఎవరు నడిపించాడు? ఆయన ఏ గొర్రె నడిపించాడు అంటే తనకు తానే అర్పించుకున్నాడు. ఈరోజు గొర్రె పిల్ల కొరకు చేసినటువంటి త్యాగము కంటే ఉన్నతమైన త్యాగము మన దగ్గరికి వచ్చింది. ఈరోజు అపవాదిగాడు ఇశ్రాయేల్ ప్రజల కంటే నిన్ను నన్ను చూస్తే ఎక్కువ భయపడతాడు. ఎందుకో తెలుసా? మనము క్రీస్తు రక్తము ద్వారా విడిపించబడ్డాం కనుక. విమోచన అనేది మన జీవితంలో సమృద్ధిగా జరిగింది, అర్థాకృతంగా కాదు. అది సంవత్సరానికి ఒకసారి జరిగేది, కానీ మన జీవితంలో ఒక్కసారి విడుదల పొందిన మనము మరణ పర్యాంతరము దేవుని సింహాసనం ముందుకు చేరే వరకు ఆ విమోచన రక్తము నీ మీద నా మీద కుమ్మరించబడిన రక్తము, అది పవిత్రమైనది, నిష్కలంకమైనది, శ్రేష్టమైనది కనుక మన మీద అపవాదిగడికి అధికారము లేదు. చెప్పాను కదా, తాత్కాలిక సునకానందం తప్ప వేరే ఆనందం వాడికి లేదు. తాత్కాలిక శ్రమలు ఉన్నాయి, తాత్కాలిక శోధనలు ఉన్నాయి, తాత్కాలిక ఇబ్బందులు ఉన్నాయి, అవి పరిపూర్ణమైనవి అయితే కావు. కనుక మన మీద ఆడికి విజయము లేదు. అందుకని మోషే అంటాడు, అయ్యా నీ మీదకి లేచేవాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టము. మనల్ని చూసి మనం దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సరిపోతే పనులు నాకెందుకులే అని దేవుడు బాధపడేది. ఒక మాట చెప్తాను చూడండి. మోసే చాలా గొప్ప దైవజనుడు, అది కూడా లాస్ట్ అంటే చెప్పాను. మోసే ఎంత టాలెంట్ కలిగిన వాడు. అసలు మోసేని పిలిచే విషయంలో దేవుడు ఎన్ని ప్రణాళికలు సిద్ధపరిచాడు కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తల్లి చాలా జాగ్రత్తగా దాచింది, నీటిలో వదిలిపెట్టేసింది. ఎవరైతే చంపాలనుకున్నాడో ఆయనే సంకర పెట్టుకొని ఆడించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అల్లారి ముద్దుగా పెంచాడు. పెంచేటట్టుగా దేవుడు మళ్ళించాడు. 40 సంవత్సరాల తర్వాత తీసుకెళ్లి అరణ్యంలో పడేశాడు. ఇప్పుడు అరణ్యంలో వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు దేవుని ప్రణాళికలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, ఒక క్రమబద్ధీకరణలో మోసేని పెంచి పెద్దవాడిని చేసి సరైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించే నాయకుడిగా, ఒక మంచి ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారు చేసిన తర్వాత మోసేని తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకు నాయకుడిగా నిలబెట్టింది ఎవరు? దేవుడే నిలబెట్టాడు. ఇప్పుడు ఎందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందంటే, తనకి ఇష్టమైనటువంటి ప్రజలు, ఆ ప్రజలు ఎవరి ద్వారా విమోచించబడ్డారు? కేవలము గొర్రె పిల్ల రక్తము ద్వారా. మరలా నేను అడుగుతాను, ఏమంటే గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజలని ద్రోహులారా అని తిట్టిన మోసేనే కనాను దేశానికి వెళ్లకుండా ఆపేస్తే, క్రీస్తు రక్తములో కడగబడ్డాం మనం. క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడి ఆయన బిడ్డలుగా పిలువబడే మనము మన జోలికి అపవాది గడిస్తే వదిలేస్తాడా? ఈ లోకంలో నీకు వచ్చే శ్రమలను చూసి అంత తేలిగ్గా ఊరుకుంటాడా? మోసే లాంటి దైవజనుడు దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడయ్యా, భూమి మీద మోసే వంటి సాత్వికుడు మరొకడు లేడు అన్న దేవుడే, మోసే నువ్వు ఇక్కడ ఆగిపో. కారణం ఏంటో తెలుసా? తాను ఇష్టపడే ప్రజలను ద్రోహులారా అన్నాడు. మరి అంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి మోషేని దేవుడు ఆపిస్తే, కేవలం గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారు, మరి మనం క్రీస్తు రక్తంలో విమోచించబడ్డాం. మనల్ని అంత తేలిక ఎలా వదిలేస్తాడు? ఒకవేళ మీరు ఏదైనా అనుమానంతో, అవునయ్యా చాలా రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇలాంటి శుక్రవారాలు ఎన్నో కనిపెడుతూ ఉన్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏదో కార్యం జరిగించాడని ఆశతో ఉన్నాను, కానీ కార్యం జరగట్లేదు. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక తల్లి, తన భర్త చనిపోయాడు, 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలతో చక్కగా తన జీవనాన్ని గడుపుతూ ఉంది. జీవనాన్ని గడుపుతూ ఉంటే ప్రతి నెల వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చేవారు. సరుకులు తీసుకొని వస్తే ఆ సరుకులతోనే అలాగా జీవితాన్ని గడిపేది. ఆ బిడ్డలకు చక్కగా ఆహారాన్ని సిద్ధపరచుకునేది. అయితే ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఇళ్లల్లో పని చేసుకునేవారు. టీచర్స్ కానీ లేదా కొన్ని కాలేజెస్ లెక్చరర్స్ ఇళ్లలో పనిచేసే వారికి సమ్మర్ హాలిడేస్లో ఇంటిలో పనిచేసేవారికి, వంట మనిషికి కానీ ఆ వెజల్స్ క్లీనింగ్ చేసేవారికి కానీ పని ఉండదు. ఎందుకు పని ఉండదు అంటే, అనుకుందాం హైదరాబాద్లో భార్యాభర్తలు ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అనుకోండి, వారికి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో కాబట్టి వీరికి స్వప్రాంతం ఏదైతే ఉందో ఆ ఇంటికి తాళాలు వేసుకొని పిల్లలు తీసుకొని ఏం చేస్తారు, వీళ్ళు ఆ నెల 15 రోజులు ఊరెళ్ళిపోతారు. కాబట్టి ఆ నెల రోజులు ఇంటిలో పనిచేసే ఆమె పని ఉండదు, కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి నేను కళ్ళారా నేను చూశాను హైదరాబాద్లో తరిపేది కాలంలో. ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి.
అయితే ఆ తల్లి దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థనా పరులుగా ఉంటూ ఉంది, చక్కగా పని చేసుకుంటూ ఉంది. అనుకోకుండా తన యజమానురాలు పనికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు గడిచిపోయింది. ఉన్నదాంతో సంతృప్తి చెందుకొని అలాగా కాలం నెట్టుకొని వస్తూ ఉంది. సడన్గా ఇంట్లో సరుకులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. భర్త లేడు, బిడ్డలిద్దరితో తన జీవితాన్ని నెట్టుకుంటూ ఉంది. అడ్డా దగ్గరికి వెళ్ళింది. అడ్డా అంటే మనకు తెలుసు కదా, 3 రోడ్ల జంక్షన్లో ఉదయాన్నే మనం చూసాం అనుకోండి, లక్కీ షాపింగ్ మాల్ దగ్గర కానీ, ఆ తర్వాత ఎస్ఆర్ షాపింగ్ మాల్ దగ్గర కానీ క్యారేజీలు పట్టుకొని కొంతమంది కూర్చుంటారు రోడ్డు మీద. ఎవరైనా పనికి పిలిస్తే, సిమెంట్ పనికి కానీ, మట్టి పనికి కానీ, ఏదైనా పనికి పిలిస్తే వాళ్ళు వస్తారు లేబర్లు. అలా ఈమె కూడా క్యారేజ్ పట్టుకొని ఒక 2-3 రోజులు వెళ్ళి అడ్డా దగ్గర కూర్చుంది. ఎవరు కూడా ఆమె పనికి వెళ్ళలేదు. ఎందుకనంటే ఇంట్లో పనిచేసే ఆమె యొక్క ఆ సున్నితత్వం, ఆ సుకుమారంగా కనబడే విధానం చూసి ఇంట్లో ఈ పని చేయలేదు. ఇలాంటి వారిని తీసుకెళ్తే సిమెంట్ ఎత్తలేరు, ఇసుక ఎత్తలేరు, కనుక మన పని అనేది తొందరగా జరగదు, కనుక ఈమె పనికి రాదు అని ఆ 2 రోజులు కూడా ఎవరు పిలవలేదు. సరే, ఇంటికి వచ్చింది. బిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. సరే, 3వ రోజున పనిలోకి వెళ్ళింది. పనిలోకి వెళ్తే ఆమెకు ఒక మెల్లని స్వరం తన చెవి దగ్గర వినబడుతుంది. ఏం వినబడుతుందంటే, అమ్మా బ్యాగ్ తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళు, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళు. సరే, అక్కడ ఆ రోజు కూడా ఎవరు పనికి వెళ్ళలేదు. ఇంటికి వచ్చింది, బిడ్డలిద్దరిని తీసుకుంది, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అదే స్వరం వినబడుతుంది. వెళ్ళానంటే సూపర్ మార్కెట్లో కౌంటర్స్ ఉంటాయి, 1వ, 2వ, 3వ అని ఇలా కౌంటర్స్ ఉంటే ఆమెకు ఒక స్వరం వినబడుతుంది. 9వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడు, 9వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడు అని ఆ స్వరం వినబడుతుండగానే ఆమె భయపడుతూ 4వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. మరలా ఆ స్వరం తన పదే అలా ప్రోత్సహిస్తుంది, అంటే పురుకొలుపుతూ ఉంది. అయితే ఆమె దగ్గర చేతులు వచ్చేది కావలేదు. ఏం చేయాలి అర్థం కాలేదు. ప్రభా, మీరు చెబుతూ ఉన్నారు కనుక మీ మీద భారం ఉంచి వెళ్తున్నారని నిదానంగా వెళ్ళి 9వ నెంబర్ కౌంటర్ దగ్గర నిలబడింది. నిలబడిన మరుక్షణమే తనకంటే ముందు ఒక 3 అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళగానే వెంటనే ఆఫీసులోంచి ఒక పెద్ద ఉన్నతాధికారి పరిగెత్తుకొని వచ్చి ఆమె అలా ఆగండి మీరు అన్నదట. ఆగండి అనగానే ఆమె అనుకుంది, నేను దొరికిపోయాను, ఇప్పుడు ఏం చెప్పాలి తనకి, దొంగతనానికి వచ్చాను అనుకుంటారేమో అనుకుని అలా నిలబడగానే మౌత్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు అంటే ఈ షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు కావడం ద్వారా ఎవరైతే 9వ నెంబర్ కౌంటర్ దగ్గర ఉంటారో ఈ రోజు వాళ్ళు ఎంత బిల్లు చేసినా ఉచితంగా మేము మా సూపర్ మార్కెట్ నుంచి ప్రొవైడ్ చేయాలనుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు, మహిమ కార్యాలు, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే మనం అనుకుంటాం, అయ్యా నా వల్ల ఏమీ కాదు. నిజమే, మన వల్ల ఏది కాదు, కానీ దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు సమస్తమును, ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు. అందుకని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోసే చేతుల్లో ఏది లేదు, అంత గొప్ప నాయకుడే. కానీ నేను అంటాను, గొర్రెపిల్ల రక్తం చేత విమోచన పొందినటువంటి వారికి దేవుడు అంత సంరక్షకుడిగా ప్రొటెక్షన్ కలిగజేస్తే క్రీస్తు రక్తంలో కడగబడ్డం మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడం, భయపడాల్సిన అవసరము లేదు. చిన్న సమస్యలకి, చిన్న ఆందోళనలు వచ్చినప్పుడు మనం ఏమంటాం తెలుసు, వెంటనే భయపడతాం. కానీ భయము మీకు దూరము అవును గాక. మరొక వాక్యం చదువుకుందాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఈ రీతిగా రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసును మహిమ ఐశ్వర్యము చొప్పున, హల్లెలూయా. నేను చెప్పినటువంటి ఉదాహరణ చూడండి. మనుషులు సహాయం చేస్తే అది తాత్కాలికమైనది, అది చిన్న సహాయం. పిల్లరా, దేవుని సహాయము అత్యున్నతమైనది. కాక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ. హల్లెలూయా.
ఏ విషయంలో భయపడుతున్నారు నాకు తెలియదు. ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన మీద నిలకడ కలిగిన మనసు ఉంచండి. మన చుట్టూ ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, రావని కాదు. మన కుటుంబంలోనే మనకు శత్రువుల్లా ఉంటారు. మన కుటుంబంలోని మనల్ని విభేదించేవారిలా ఉంటారు. మన కుటుంబంలోని మనల్ని ఎగతాళి చేసేవారిలా ఉంటారు. కొన్నిసార్లు ఇలా బైబిల్ తీసుకుని వెళ్ళి చదువుతూ ఉంటే బైబిల్ తర్వాత చదివి కానీ ముందు ఇక్కడ చూడు అంటారు. కట్టుకున్న వారే అర్థం చేసుకోరు, కన్నవారే అర్థం చేసుకోరు, తోబుట్టువులే అర్థం చేసుకోరు. కానీ నీ దేవుడు నీ గురించి ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక దేవునితో సమయాన్ని గడపండి. అవకాశం ఉన్నంత వరకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు తన మహిమ కార్యాలు మనలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ 3 విషయాలు చూడండి. మోషే అంటాడు, అయ్యా నీ మీదకి లేచేవారని, అంటే మన మీదకి ఎప్పుడు పెట్టుకోకూడదు. మీరు ఎప్పుడైనా గమనించాలి. మీరు ఇందాక నేను చెప్పాను కదా, మా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను మీ సంగతి అంటారు కదా. అలాగే మీ దేవుడు, నా దేవుడు ప్రతి కార్యాన్ని చేయగలడు. చెప్పండి దేవుడు. ఏ విధమైనటువంటి భయం మీకు కలిగినా, ఏ ఆందోళన వచ్చినా, ఏ వాటమి మీ ముందుకు వచ్చి సవాలు చేస్తూ ఉన్నా, వాటమి అంచులు నిలబడినా ఖచ్చితంగా మీరు చెప్పండి. మరణంతో పెనుగులాడుతూ ఉన్నా ఖచ్చితంగా దేవుడితో, అయ్యా నీవు నాకు ఉండగా నాకు భయం ఏంటి అయ్యా, ధైర్యంగా చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను చూడండి. అంటే ఎందుకు సమయం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నా. కొన్ని దినాలుగా దేవుని సన్నిధిలో ఒక సంఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రయాసపడుతూ ఉన్నాం. అనుకున్నటువంటి రీతిలో కొన్ని కార్యాలు మేమైతే ఊహించలేదు. దేవ ఖచ్చితంగా మా బ్రతుకుల కార్యం జరుగుతుందా అని మేము ఎదురు చూస్తున్నప్పుడు, మేము అనుకోకుండా ఒక చోట నుండి, ఒకటి కాదు ఒక 2-3 చోట్ల నుండి మాకు వచ్చినటువంటి జవాబులు, మాకు వచ్చినటువంటి ఇన్విటేషన్, మాకు వచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో మేమైతే వారి నుంచి ఊహించలేదు అసలు. కానీ మేము దేవుని సన్నిధిలో బలపడడానికి, దేవుని పరిచయం మరికొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు వారి నుండి వచ్చినటువంటి సహాయాన్ని బట్టి దేవుని సేవకుడిగా నేనైతే ఏడ్చాను. ఎందుకంటే నేను చాలా దేవుని విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతుంది త్వరగా. ఎందుకంటే ఈ లోకంలో నేను మనుషుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమిస్తానంటే, నేను ఊహ తెలిసిన మొదలు నాకు ఎక్కువగా నా స్నేహితుడైనా, ఎక్కువగా నాకు దేవునితో ఎక్కువగా, నేను ఒక మాటలో చెప్పాలంటే పిల్లల కంటే, పాస్టర్ గారి కంటే, నా ఫ్యామిలీ కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇస్తాను. దేవునితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాను. లాస్ట్ ఫ్రైడే కూడా మీకు ఇదే చెప్పాను. దేవునితో మనకు ఉండేటువంటి సమస్యలు మనం ఎప్పుడైతే మనసుకు చెప్పుకోగలమో, నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ కొన్ని విషయాలు పాస్టర్ గారి ముందుకు తీసుకుని వచ్చి పెట్టాను. అమ్మా ఇదిగో గత కొన్ని దినాలుగా నేను దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను అడగకుండానే నా ముందుకు వచ్చినటువంటి జవాబులు ఇవి అని. ఖచ్చితంగా అది కంప్లీట్ అయిన తర్వాత మేము ముందు ఖచ్చితంగా అవన్నీ కూడా తెలియజేస్తాను. దేవుని సేవకుడిగా దేవుడిచ్చే విజయాల కొరకు సంతోషిస్తూ ఉన్నా. ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అది ఎంత భయంకరమైనదైనా మనుషులకి ఎవరికి చెప్పొద్దు. ఈవెన్ దైవజనులకు కూడా మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి తప్ప, లేదంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. దేవునికి చెప్పండి. దేవుడికి చెప్పినప్పుడు నీ మీదకి వచ్చే అపవాదిగాడికి అడ్డంగా నిలబడేది మీ సేవకుడు కాదు. మీ మీదకి వచ్చే శత్రువుకి అడ్డంగా నిలబడేది మీ స్నేహితులు కాదు, మీ బంధువులు కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడే నిలబడగలడు. అపవాదిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏమన్నాడు? నువ్వే కదా అడ్డంగా నిలబడ్డావు, నువ్వే కదా అడ్డంగా కంచి వేస్తావు, నువ్వే కదా ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నావు, నువ్వే కదా అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కనుక సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. అలాగని మీ సమస్యలు సేవకులకు చెప్పొద్దని కాదు నేను చెప్పేది. ప్రార్థన చేయడానికి చెప్పండి, ప్రార్థన అవసరతలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అంటే మనుషుల కంటే ఎక్కువగా ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి? దేవుని మీద మనసు ఉంచాలి. అందుకని మోసే విషయంలో నీ మీదకి లేచే వారిని అణిచివేస్తాం. తర్వాత మీరు చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో జరిగించేటువంటి కార్యాలు. రెండవది, ఆయన అంటాడు కదా, విమోచించేటువంటి దేవుడు. ఆయన విమోచించి వదిలేదు, విమోచించి వదిలిపెట్టేయకుండా ఏమన్నాడు తెలుసా? వీరే నీ జనులు కదా. మనం ఎవరు జనులు? ఆయన ప్రజలము కనుక మన జోలికి ఎవరు వచ్చినా ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టడం. మూడవది జ్ఞాపకం చేసుకున్నాం, మన ప్రతి అవసరత తీర్చడానికి సంసిద్ధుడైనడైనా పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఎవరైనా, అది దైవజనులైనా, విశ్వాసులైనా, ఎవరైనా, చివరికి అన్యులైనా అప్పటికప్పుడు వచ్చినప్పుడు వారికి కూడా దేవుడు చేరదీసే దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దైవజనుల దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. దైవజనులు అబ్రహాం వచ్చి అడిగాడు, అయ్యా
కొంచెం నన్ను చూడు, అక్కడ ఒకడుంటే కాపాడుతావా? ఈయనెవరు? దేవుడు పిలుచుకున్న వ్యక్తి. సరే అడుగుతున్నావు కదా, ఇచ్చాను పో అన్నాడు. తనను బట్టి లోతుని కాపాడాడు. సరే ఇప్పుడు అబ్రహాముని విడిచిపెట్టండి. అబ్రహాము దగ్గర నుంచి మనం కొద్ది ముందుకు వస్తే దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత దావీదు అన్నాడు, చూడొచ్చు కదయ్యా, కొంచెం నా కుటుంబంలో ఎవరైనా ఉంటే తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టంటే, సరే అడుగుకున్నావు కదా, ఇచ్చాను అన్నాడు. అంత అయిపోయిన తర్వాత శిష్యుల దగ్గరికి రండి. శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా కుడివైపు ఒకరు ఎడవైపు ఒకరు కూర్చోమంటే, అబ్బాయి అది ఏం కాదు, నేను తాగేటువంటి ఆ పాత్రలు మీరు త్రాగలేరంటే, లేదయ్యా మేము తాగుతాం అన్నారు. సరే వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం ఏంటంటే అపోస్తుల కార్యములు 1:8 మీరు చదవండి. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న తర్వాత, అంటే శిష్యులు వారు దేవుడి కంటే గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు చూడండి. యోహాను సువార్త ఒక వాక్యం చదవండి. 11:40 యోహాను సువార్త 11:40 చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. చాలండి, నీవు నమ్మితే చాలు. ఈ మాట శిష్యులకి చాలా సందర్భాలు చెప్పారు ఆయన. అక్కడ అబ్రహాముకి చెప్పాడు ఆయన, దావీదుకి. అంటే అడుక్కుంటే మీరు అడగచ్చు, ఏమంటే అడిగితేనే ఇస్తాడు, అడగకుంటే ఇవ్వడా అంటే ఆయన ఏమన్నాడంటే అడగండి. అడగకుండా మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేస్తాడు, కానీ అడిగి దేవుని దగ్గర పొందుకున్న కార్యాలు వేరు, అడగకుండా పొందుకున్న కార్యాలు వేరు. అందుకని యేసుప్రభువు కూడా కొన్నిసార్లు ఏమన్నారంటే, నేను స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడిగితే, అయ్యా నేను శుద్ధిని కావాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఇప్పుడు మనము మన అవసరతలు ఏంటో తెలిసి కనుక హృదయపు లోతులో ఉంచేసుకుంటాం. అలాగ వేదన పడుతూ బాధపడుతూ వాటిని పదే పదే అణిచివేసి బయటికి రావాలనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అంటే తన యొక్క మెల్లని స్వరాన్ని మనకు వినిపింపజేస్తూ ఉంటాడు. ఎందుకు వినిపింపజేస్తూ ఉంటాడని అంటే, ఆయనకి తెలుసు నీ అవసరం ఏంటో ఆయనకి తెలుసు, నీకున్న వేదన ఏంటో ఆయనకి తెలుసు, నీకున్న సమస్య ఏంటో ఆయనకి తెలుసు కనుక నీతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు అంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తే, గతంలో ప్రార్థన చేస్తే జరగలేదు, మరలా ప్రార్థన చేస్తే జరుగుతుందని గ్యారెంటీ ఏంటి అని దాన్ని ఏం చేస్తామంటే అణిచిస్తూ ఉంటాం, అణిచివేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా దేవుని మహిమను మనము చూడలేము. అందుకని అంటాడు, నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూతువు అని చెబుతూ ఉన్నాను. పిల్లరా, అబ్రహాము నమ్మాడు, దేవుని మహిమ కార్యాలు చూశాడు. దావీదు నమ్మాడు, మహిమ కార్యాలు చూశాడు. శిష్యులు నమ్మారు, దేవుని మహిమ కార్యాలు చూస్తారు. ఈరోజు నీవు నేను నమ్మితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి కార్యాలు మన కుటుంబాలలో మన ద్వారానే జరిగించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న మెలుక అంతే, ఏమీ లేదు. అయ్యా నేను అనకుండా, అనకుండా ఇదంతా నీదే. ఈ సమస్య ఎవరిది? నీదే. ఈ బాధ ఎవరిది? నీదే. నాకు వచ్చిన ప్రతి సమస్య నీదే, నాకు వచ్చిన ప్రతి వేదన నీదే. ఎందుకనో తెలుసా? నన్ను కలుగు చేసిన వాడివి. ఏమండి, ఒక మాట అడుగుతాను, మీరేం చేస్తారు? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, కొంతమంది స్త్రీలు వారి చేతులు దాటిపోయినప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏమండి నాకు ఆ స్టవ్ అది పట్టేసిందండి, బర్ణాలు ఏమైంది? చిన్న కారణాలే, అది గట్టిగా పట్టేసింది కాబట్టి చూడు నా చేయి పట్టట్లేదు అంటారు. అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? వెంటనే కొంచెం అటు ఇటుగా ఆయిల్ వేసి దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. ఏమాత్రం దానికే నాకు చెప్పుకోవాలా అంటాడు. అయ్యో నాకు చేయడం రాలేదు, అందుకే నీ సహాయం తీసుకున్నావు అంటారు. పిల్లలు ఏం చేస్తారు? వారు ఏదైనా అనుకుందాం, వారికి ఏదో ఇచ్చారు మీరు కొని, వారి చేతుల్లోంచి చేయలేకపోతున్నారు. అప్పుడు వెంటనే మమ్మీ డాడీని వీళ్ళు ఒకసారి అంటారు. ఇప్పుడు డాడీ వచ్చి ఏం చేస్తారు? ఒరే నీకు కనీసం స్కూటీ స్టార్ట్ చేయడం కూడా రాలేదు, నీకు ఎందుకు స్కూటీ అంటారు. ఇంతే అంటే, లేదు డాడీ ఏమో తెలియలేదు, నాకు స్టార్ట్ చేయడం రాలేదు. అంటే చిన్న కారణాలు ఖచ్చితంగా మన చేతులు దాటిపోయినప్పుడు మనము మన పక్క వారి ఫ్యామిలీ సహాయం తీసుకున్నట్లుగా ఈరోజు నీ సహాయకుడు ఎవరేనంటే దేవుడే, నీ విమోచకుడు దేవుడే, నీ నాయకుడు దేవుడే. కనుక ప్రతిదీ ఆయన చేతికి అప్పగించాలి, ప్రతిదీ చెప్పాలి ఆయనకి. మన సత్తా, మన టాలెంట్ని, మన జ్ఞానాన్ని ఉపయోగించకూడదు, లేదా నిర్లక్ష్యంగా ఉండకూడదు. చెప్పండి దేవునికి, అయ్యా ఇదిగో నా సమస్య, ఇది నీకు తెలుసు కదా, నన్ను కలుగు చేసిన వాడు నీవు, నా భర్తవు నీవు, నా నాయకుడు నీవు, నా తండ్రివి నీవు, కనుక ప్రతిదీ నీకు చెప్పకుండా నేను ఎలా ఉండగలను? అబ్రహాముతో అదే అన్నాడు దేవుడు. అయ్యా నేను అబ్రహాము దగ్గర ఎలా దాయలేను కదా. మీరు చూడండి, వారి ఇరువురి మధ్యలో ఉండేటువంటి ఆ బంధాన్ని చూడండి. ఈరోజు దేవుడితో మీకు అలాంటి బంధం ఉండాలి.
ఏ విషయమైనా అది తప్పైనా ఒప్పైనా భర్తకి ఎలా చెబుతారో దేవుడితో చెప్పండి. ఇంకా నేను అంటాను, మనుషుల దగ్గర దాచినా పర్లేదు, కానీ దేవుని దగ్గర దాయద్దు. దేవుని దగ్గర ప్రతి విషయము ఒకవేళ ఎవరైనా ఆలకిస్తారంటారు, అందరూ పడుకుని పోయిన తర్వాత మధ్యరాత్రిలో కూర్చోండి, మరలా చెప్తున్నాను, దేవునితో మాట్లాడండి. ఒకవేళ ఇరుగు పొరుగు ఎవరైనా చూసి ఇప్పుడు ఏదో దయ్యం పూజ ఏం చేస్తుందేమో, ఏదో మంత్రాలు ఏదో చదువుతుందేమో అని అంటే ఏం పర్లేదు. మిమ్మల్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అలాంటి మంత్రాలు. ఏమండి మీరు ఏమంటారు? మహా అయితే స్తోత్రం 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 ఇదే కదా అంటారు. ఇంకేమైనా చెప్తారా? అయ్యా, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో మన బాధలు చెప్పుకోవడంలో తప్పలేదు. దేవుడు నీ నా దుఃఖాన్ని, ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళ కన్నీటిని, వాళ్ళ మొరని దేవుడు చూసాడట. ఎప్పుడు కన్నీరు విడిచారు వాళ్ళు? ఎప్పుడు మొరపెట్టారు? ఒక తత్వవేత్త, ఒక చరిత్రకారుడు అంటాడు, వ్యాఖ్యానకర్త, వారు పగలంతా పని చేసుకుని రాత్రులు కూర్చొని ఏడ్చేవారట. ఎందుకు రాత్రులు కూర్చొని ఏడ్చేవారు? పగలు రాత్రులు తేడా లేదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండేటువంటి దేవుడు ఒక్కసారిగా వారిని బానిస బ్రతుకులకు అప్పగించేటప్పటికి వారికి అర్థం కాలేదు. ప్రత్యక్షపు గుడారములో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా నిలబడేటువంటి ఉండవలసినటువంటి జీవితాలు ఎక్కడున్నారు? కనుక ఏడ్చారు. వారికి సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచారు, ఏడ్చారు. మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా, ప్రభువా ఇది నీ సమస్య, నాదైతే కాదు, ఇదిగో నేను చేతులు కడిగేసుకుంటున్నాను, పిలాతు వలె చేతులు కడిగేసుకోండి, దేవునికి అప్పగించండి. ఖచ్చితంగా దేవుడు రానున్న దినాలలో మీ కుటుంబాలలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన విమోచకుడు, మన నాయకుడు, మన సహాయకుడు ఆయనే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం విషయంలో